నేను ఈరోజు చూపించే రెసిపీ మసాలా ఉంటుంది. ఈ మెథడ్లో చేసుకుంటే నేను దీనికి ఆవాలు, మెంతులు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా దీంట్లో వేయిస్తాను. నువ్వులు యాడ్ చేస్తే తిరుగుమతులని ఇంగువ యాడ్ చేయాలి. ఇంకో కొంచెం ఎక్కువే వేయాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తిరగమూతను మాడకుండా చూసుకోవాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి సాల్ట్ యాడ్ చేసి పౌడర్లా చేయాలి. జార్లోకి తీసి పెట్టుకున్నాను నేను. ఈ తిరగమూత మొత్తం ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇంకనే కొంచెం మిర్చి అది ఎక్కువ వేయాలి, ఎండుమిర్చి అది, లేకపోతే పులుపు బాగా అనిపిస్తుంది మనకి. నూనె కాగిపోయింది. అదే బాణల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి నేను ఇప్పుడు గోంగూరని నేనైతే సాధారణంగా ఇలా చేసిన నిలువ ఉంటుంది. నీళ్ళల్లో కడిగేసి అప్పటికప్పుడు దాన్ని ఆయిల్లో వేసి అంటే ఇన్స్టెంట్ చేసుకోవడానికి ఇస్తుంది. బట్ ఇది కూడా ఒక 20 days అలా నిలువ ఉంటుంది. 20 days నుంచి 1 month వరకు. గోంగూరతో చాలా రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. నిలవ పచ్చడి కూడా చేస్తారు. అయితే అది గుంటూరు, విజయవాడ ఆ ఏరియాల్లో అలా కొత్త ఆకని వస్తుంది. ఈ గోంగూర ఎక్కువ ఉండదు. ఆ ఆకు మాత్రం 1 year పాటు మనం డ్రైగా పసుపు 10 days రోస్ట్ చేసి పెట్టేసుకుంటే డ్రైగా అది 1 year అయినా పాడవకుండా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం కొంచెం పసుపు వేసి ఎలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో చేసుకోవచ్చు పచ్చడి. బట్ దాని టేస్ట్ వేరేగా ఉంటుంది, దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. నేనైతే ఎక్కువ నూనెలో మగ్గిస్తే చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఒక 15 days 20 daysకి సరిపడేలా చేసుకుంటాను. ఇందులో కాయలు కూడా వచ్చేయండి, వాటిని పడేయాల్సిన అవసరం లేదు. ఇంత వాటితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది గోంగూర చట్నీ. ఇది బాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి చల్లారాక ముందు అది పౌడర్ చేసి పెట్టుకొని ముందు వేయించుకుని తిరగమాట తర్వాత ఇది కూడా వేసి గ్రైండ్ చేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అయితే పచ్చిదనం పోయే వరకు బాగా వేయించాలి, లేకపోతే బూజు వస్తుంది. పచ్చి తింటే ఆకు కడిగి ఆరబెట్టినప్పుడు కూడా మరీ ఎక్కువ డ్రై అయిపోయేలాగా ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి. కొంచెం వడిలిపోయేలా అవ్వకుండా జస్ట్ తడిపోయే వరకు పెడితే చాలు. వెల్లిపాయలు కూడా కొన్ని గ్రైండ్ చేస్తాను తిరగమూతతో పాటు, కొన్ని ఇలా కలుపుతాను. వేయించినవి పచ్చళ్ళలో కలిపితే చాలా టేస్టీ. ఇప్పుడు చల్లారిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ సరిపడినంత నేను 2.5 spoons వేసాను. ఎప్పుడైనా మనం పుల్లగా ఉన్నవి చేస్తున్నామంటే దాంట్లో కొద్దిగా పుల్లటి పోయి కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేస్తే దాని టింజ్ మారి కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అప్పుడు అంత పుల్లగా అనిపించింది మనకు. ఎసిడిటీ ప్రాబ్లం కూడా రాదు. గోంగూర మొత్తం తెగిపోయింది, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత కానీ మిక్సీ వేయకూడదు. అలాగే తిరగమూత కూడా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మొదటగా ఇది గ్రైండ్ చేసి అప్పుడు ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాక అప్పుడు ఈ చల్లారిన ఈ ముద్దను తీసి ఇందులో వేయాలి. ఫైనల్గా వెల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న మిరపకాయలన్నీ ఇప్పుడు వేయించిన గోంగూరని, నూనెలో మగ్గించిన గోంగూరని ఇందులో వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఆకు కూడా వేసి గ్రైండ్ చేస్తాను నేను. కొంతమంది వెల్లుల్లిపాయలు ఇలా కనిపిస్తే తినరు, అందుకని కొన్ని నేను గ్రైండ్ చేస్తాను. మా ఇంట్లో ఇలా వేస్తే కూడా చాలా ఇష్టం అందరికీ.
సో అందుకనే వెల్లిపాయలు కొన్ని ఇలా కూడా కలుపుతాను. గుమ్మగుమ్మలాడే గోంగూర పచ్చడి రెడీ అండి. దీన్ని వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని ఇలా పచ్చి ఆనియన్స్ నంచుకొని తిన్నారంటే ఆ టేస్టే వేరండి. ఆల్మోస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి ఈ విషయం. తెలియని వాళ్ళందరికీ ఒకసారి చూపిస్తున్నాను నేను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా ఈజీ అండి చేయడం. నిల్వ ఉంటుంది మీకు 1 మంత్ వరకు. ఆల్మోస్ట్ 30 స్పూన్లు అవి పెట్టకుండా ఉంటే 1 మంత్ పైనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.